కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరో కోణం. నేను ప్రసాద్. లోకేష్ సరే అంటే పేరుని స్తంభానికి వేలాడదీస్తా. ఇంతకీ ఈ కామెంట్ అన్నది ఎవరు, ఎందుకు అనవలసి వచ్చింది, ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. దానికంటే ముందుగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ పైన, అలాగే పేరుని మాట్లాడుతున్న వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, పేర్ని నాని మాజీ మంత్రి ఇటీవల వరుసగా అనమాట రోజుకొక వివాదం కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడంలో ఇక పేర్ని నానికైనా సాటి అన్నట్టుగా ఒక కొత్త తరహా పేర్ని నానిని అయితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో అందులో ప్రధానంగా మొన్న పామర్లో ఏదైతే సమన్వయకర్తల సమావేశం అని చెప్పేసి ఒకటి నిర్వహించారు. ఆ రోజు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే పెను సంచలనాన్ని సృష్టించాయి. ప్రధానంగా చీకట్లో కన్ను కొట్టేలాగా అయిపోవాలి ఈ రప్ప. దీనికి సంబంధించి మనం వీడియోలు కూడా చేసాము. సో ఇక్కడ ఈ కామెంట్స్ వలన ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఆ కేసులు కూడా ఎలాగో తెలుసా, రోజుకు ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మచిలీపట్నంలోని ఆర్పేటలో ఆయన పైన కేసు నమోదయ్యింది. ఆ తర్వాత తాజాగా ఈరోజు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒకరు ఎండి ఫతవుల్లా, అతను పేర్ని నాని పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కేసు రిజిస్టర్ చేయించాము. అతను ఫిర్యాదు చేశాడు. సో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. చివరికి ఎట్లాగుంటే ఏ స్థాయికి వెళ్ళిందంటే, అంటే పేర్ని నాని మాట్లాడిన దాన్ని ఏ ఒక్కరు కూడా సమర్థించరు, ఉపేక్షించేది కాదు. ఎందుకంటే సరే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా, ఒకవేళ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుచుంటే వాళ్ళు ఇవాళ ఆ రకంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడరే, అంత ఇదిగా రెచ్చిపోరే. ఇక్కడ కాదు, మీరు ఎక్కడ చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనేక ప్రాంతాల్లో, పొదిల్లో కావచ్చు, అంతకుముందు గుంటూరులో కావచ్చు, దాని తర్వాత సత్తెనపల్లిలో కావచ్చు, ఇటీవల ఆయన చేసిన పర్యటన ఏదైతే ఇదో అక్కడ మన బంగారుపాళ్యం అక్కడ చేసిన పర్యటనలు కావచ్చు, వీళ్ళు రెచ్చిపోయిన విధానం, కత్తులు పడుకుని ఎగరటం, రప్ప అంటాం, డిఎస్పీ చేతులు నరికేస్తానంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంక రెడ్ బుక్ ఎక్కడ నడుస్తుంది? రెడ్ బుక్ నడుస్తూ ఉంటే ఒకళ్ళకన్నా నోట్లోంచి మాట వస్తుందా? సో అది తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఒకసారి గమనించాలి. ఇక్కడ మీరు కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, మనం వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే, కూటమి పైన తెలుగుదేశం పార్టీ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పైన ఆ పార్టీ క్యాడరే, కార్యకర్తలే అసంతృప్తిగా, తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మెతక వైఖరితో ఉన్నారు. అది ఇది, ఎందుకంటే వాళ్ళ ఇష్టానికి రెచ్చిపోతున్నారు. అసలు అధికారంలో ఉంది వైసీపీనా టీడీపీనా అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వార్నింగ్లే, మామూలుగా కాదు, మేము నరికేస్తాం, చంపేస్తాం, మేము రాగానే మామూలుగా ఉండదని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు రావాలి, వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, ఉన్న వాళ్ళను కూడా మేము రేపు వచ్చేస్తామని బెదిరిస్తున్నారు అని అంటే అధికారులు ఎవరున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది. సరే, ఇప్పుడు ఈ విషయం ఇలా ఉంచితే, పేర్ని నాని చేసిన వ్యాఖ్యల వలన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కొంతమంది ఇప్పుడు అలర్ట్ అయ్యారు, కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన ఎండి ఫతవుల్లా ఆయన ఏమన్నాడంటే, నారా లోకేష్ గారు కనుక సరే అంటే మేము ఇదే పోలీస్ స్టేషన్ ముందు స్తంభానికి ఎలాడదీస్తాను పేర్ని నాని అని అంటున్నాడు. సో ఈ కామెంట్ని ఎలా పరిగణించాలి? ఈ కామెంట్ని ఎలా పరిగణించాలి? ఇప్పుడు వాస్తవంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే కదా మీరు కేసు రిజిస్టర్ చేసింది. వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు కదా. సో ఇప్పుడు చట్టం తన పని చేసుకుపోద్దిగా. మీరు ఇవాళ మరలా బయటకు వచ్చేసి అదే ప్రెస్ మీట్ పెట్టేసి మేము స్తంభానికి ఏలాడదీస్తామని చెప్పేసి అంటున్నారు. చేస్తారా? లోకేష్ గారు ఓకే అంటారా? జరుగుతుందా ఇది? ఎందుకు అనవసరంగా లేనిపోయిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ఆయన చేశాడు కాబట్టి మీరు పోలీస్ కేసు పెట్టుకున్నారు, వాళ్ళు ఆటోమేటిక్గా దానిపైన చర్యలు ఉంటాయి. కానీ మీరు అలాంటి కామెంట్స్ చేస్తే, ఈ ఎండి ఫతవుల్లా అనే వ్యక్తి ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. పేర్ని నాని, నీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. నారా లోకేష్ కనుక ఒక సైగ చేస్తే నిన్ను ఈ స్తంభానికి, పోలీస్ స్టేషన్ ఎదురే ఈ స్తంభానికి వేలాడదీస్తామని తెలియజేస్తున్నాను. విన్నారు కదా? సో అతను మాట్లాడింది కూడా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కాంట్రవర్షియలేగా. సో మీరు ఇప్పుడు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది లేదు, పెట్టేది లేదు. ఎందుకంటే ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే అదే కదా. సరే, అవినీతికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. పోనీ అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పోసాని కృష్ణమురళికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, అతను కూడా ఉన్నాడు బోరుగడ్డ అనిల్ కానీ, వర్ర రవీంద్ర రెడ్డి కానీ, వీళ్ళందరికీ రుచి చూపించారు. ఓకే, రైట్.
కానీ ఇప్పుడు ఇదే తరహాలో కామెంట్స్ చేస్తే అదే వైసీపీ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మామూలుగా ఉంటుందా? మీరు ఇంకా మాటలే చెబుతున్నారు, వాళ్ళు చేతలే చేసి చూపిస్తారు. వైసీపీ వాళ్ళు చేతలే, దాంట్లో మొహవాడమే లేదు. ఇంకా నాంచుడి ధోరణి, అట్లాంటి ఆలోచన చేయటాలు, లేదా ప్రాసెస్ ప్రకారం వెళ్ళటాలు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలా వెళ్ళకూడదా ఇవేమీ ఉండవు వైసీపీ వాళ్ళకి. మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఏది సెక్షన్ 17A ప్రకారంగా గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, తీసుకున్నారా? లేదు. ఇమ్మీడియట్గా పోలీసులు వెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు, నోటీసులు పాళ్ళకు తీసుకెళ్ళిపోయారు. సాక్ష్యాధారాలు ఉన్నాయా? అవి లేవు. అది తరహా. రఘురామకృష్ణరాజు గారు అప్పుడు ఎంపీ, ఆయన ఏమైనా సరే నిబంధనల ప్రకారంగా చేశారా? లేదు. ఆయన జన్మదినం రోజునే హైదరాబాద్ వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు, 3rd డిగ్రీ అన్నారు. అదే కూటమి ప్రభుత్వంలో అవేం ఉండవు. మాకు పద్ధతి, ప్రోటోకాలు, ప్రాసెస్సు, రాజ్యాంగం ఇవన్నీ ఉంటాయి. సో వీటి ప్రకారంగా వెళతారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడరు అసంతృప్తిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు. అయితే వాళ్ళ తృప్తి చెందటానికో లేకపోతే వాళ్ళని శాంతిపరచడానికో ప్రభుత్వం లేదుగా. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ప్రజలు గత ప్రభుత్వంలో ఇట్లాంటి అరాచకాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టే వాళ్ళకి ఆ రకమైన పరిస్థితి ఉంది మొన్న ఎన్నికల్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి కక్షపూరిత ధోరణితో వెళ్లకుండా చట్టం తన పని తాను చేసుకుపోవాలి అనే విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అఫ్కోర్స్ అక్కడ ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి కొంత లేట్ అయ్యవచ్చు. ఈ లేట్ అయినంత మాత్రాన అదిగో వాళ్ళేమో ఇష్టంగా రెచ్చిపోతున్నారు అని చెప్పేసి అంటే మరి దీన్ని బట్టి అర్థం తీసుకో. అఫ్కోర్స్ పోలీసులు కూడా కొంత మెతక వేరకు ఉందిలేండి, వాళ్ళ వ్యవహారం కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉంది కాబట్టి ఈ క్యాడర్ పరిస్థితి ఎట్లా ఉంది. సో ఇటువంటి గందరగోళమైన పరిస్థితి గతంలో ఎన్నడైనా ఉందా? రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేసినప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? మరి ఇదే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు అటు ప్రతిపక్షం అధికార పక్షం, మరి ఇప్పుడే ఎందుకు తేడా ఉంది? సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో తేడా ఎక్కడుందండి? ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారి విధానంలోనే లోపం ఉంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరగాలిగా, జరగల. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి అంటే దీనికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. సో వీళ్ళేంటి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీ అయ్యేసరికి మన ఇష్టం, మనమే కింగు, మనమే డాను, అన్నీ మనమే. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అటువంటి పరిస్థితి ఉండదు. సో అధిష్టానం చెప్పినట్టు వినాలి. పైగా రాజకీయాలు కూడా కొంచెం హుందాతనంగా ఉండేవి. మరి ఇప్పుడు చూస్తే ఎలా ఉంది అంటే ఇక ఇండివిజువల్గా వెంజెన్స్ పెట్టుకో అంటే కంప్లీట్గా అనమాట రైవల్రీ, రివెంజ్, ఇంక మనకు అవకాశం దొరికినప్పుడు వేసేయాలి అంతే. ఈ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. సో మరి వీటి నుంచి ప్రజలను ఎప్పుడు బయటపడేయాలి, అసలు రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్ర అభివృద్ధిని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఎక్కడైనా ఉందా? పేరు నాని వాళ్ళు మాట్లాడుతున్నాడు డెవలప్మెంట్ అంట. ఏముంది డెవలప్మెంట్ అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఉండగా బ్రహ్మాండంగా చేశారు డెవలప్మెంట్. కనీసం చెప్పుకోవడానికి రాజధాని అనేది ఉందా? పోనీ పోలవరం మీద కమిట్మెంట్ ఉందా? ఏది ఉంది? ఒక రోడ్లు వేసారా, లేదా పేదలకు ఇళ్ళు ఇచ్చారా, ఏం చేశారని? వీళ్ళకి ఉన్న భరోసా ఎలా ఒకటే, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు మెండుగా ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు ఏ విషయంలో తీసుకున్నా. సో వాళ్ళ ఆధారిందని ఇష్టాన్ని రీతిగా రెచ్చిపోతున్నారు. పేరుగా ఇక్కడ కూటమిలో బీజేపీకి టీడీపీ అని జనసేన ఉన్నది, కానీ అంతర్గతంగా మాత్రం వైసీపీనే ఉంది అని చెప్పేసి చాలా గంటాపదంగా ప్రజలే మాట్లాడుతున్నారే. సో అందు గురించి కదా ఏ కేసులకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు, టచ్ చేయరు కూడా అని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు బాహాబాహికి దిగటం, నువ్వెంత అంటే నువ్వెంత, నరికేస్తావు అంటే నరికేస్తాం, పొడి చేస్తావు అంటే పొడి చేస్తావు అని అనుకోవడం తప్ప అక్కడ పై లెవెల్లో మాత్రం బ్రహ్మాండంగా సాఫ్ట్గా కొనసాగిపోతూ ఉంది. సో మధ్యలో ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళ పిచ్చోళ్ళు అయిపోతుంది. సో అనవసరంగా ఇట్లాంటి వాటికి పోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఈ కేసులు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారా, మళ్ళీ అనవసరంగా ప్రభుత్వం చేసే పనులకని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలకి మీ జీవితాలు ఎందుకు పణంగా పెట్టుకోవడం? సో మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. సో వీటన్నిటిని ప్రక్కన పెట్టేసుకొని ప్రశాంతంగా ఎవరి జీవితాలు వాళ్ళు బతకండి, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. మీకు ఇబ్బంది కలిగిందా, లేదా మీ మనోభావాలు దెబ్బతిన్నాయా, కేసు ఫైల్ చేయండి. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుంటారు. ఆ తర్వాత దాని స్టేటస్ ఏంటి అని అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకోండి. అంతేగాని మీరు డైరెక్ట్గా నేను ఎలా తీసేస్తాను, నేను చించేస్తానంటే అది ఎటు నుంచి ఎటు తిరుగుతో తెలీదు. సో ఒకవేళ రేపు పొరపాటున ఏదైనా సరే ప్రభుత్వం మారితే మరి వాళ్ళు వేలాడదీస్తానన్న వాళ్ళని రేపు వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా దృష్టిలో ఉండాలిగా. సో వీళ్ళు ఆ దురదృష్టి లేకే వైసీపీ వాళ్ళు ఒంటెత్తు పోకడ పోయి ఇవాళ ఈ పరిస్థితికి తెచ్చుకున్నారు.
సో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఏదైనా చట్టపరంగా వెళ్ళండి, చేయండి, అంతేగాని నారా లోకేష్ గారు ఆదేశాలు ఇస్తే అని అంటే నారా లోకేష్ గారు ఆదేశాలు ఇస్తారా మీకు? ఆ బోరుగడ్డ అనిల్గా కన్నాడు చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాత్రం ఇద్దరిని నరికేస్తానని చెప్పేసి బోరుగడ్డ అనిల్ మాట్లాడినట్లుగా. సో ఇట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండే వాళ్ళకి లేదనుకోండి, ప్రజలు గమనించారుగా. సో ఈ విధంగా మాట్లాడటం అనేది మాత్రం సరికాదు అనేది కొంచెం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడాలి మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు. సో ఇది మొత్తానికి ఈ యొక్క వీడియో సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నారా లోకేష్ గారు ఓకే అంటే స్తంభాన్ని ఎలాగడదేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కేడర్లు ఎవరైతే చాలా ఉగ్ర రూపంతో మాట్లాడుతుందో దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.